నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే చెప్పబోతున్నానండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది ఏంటంటే బ్యాంకు కేవైసీ అండి, ఓకేనా. కేవైసీ సెక్షన్లో బ్యాంకు డీటెయిల్స్ అనేవి యాడ్ చేసినప్పుడు ఇంతకుముందు మనకి ఒక ఎర్రర్ చూపించింది, టెక్నికల్ ఇష్యూ అనమాట, ఓకేనా. ఎస్బీఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి. ఏదైతే బ్యాంకు ప్రమేయంతో మనకి ఈ యొక్క కేవైసీ అనేది ఓకే అవుతుందో ప్రతి చోట కూడా మనకి ఎంప్లాయర్ ఓకే చేస్తేనే మీ యొక్క బ్యాంకు డీటెయిల్స్ అనేవి ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ అవుతాయని చెప్పేసి మనకి స్టేటస్లో ఒక ఎర్రర్ అయితే చూపించేది, ఓకేనా. అయితే మీకు అది ఒక 10 days ఆర్ 20 days అట్లానే ఉండిపోతే కనుక మీరేం చేస్తారంటే తప్పనిసరిగా గ్రీవెన్సీ పెట్టండి, ఓకేనా. చాలామందికి తెలిసి ఉంటుంది గ్రీవెన్సీ ఎలా పెట్టాలో ఏంటని చెప్పేసి. అట్లాగే మన ఛానల్లో కూడా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి అంటే మీరు ఒక 10 days కనుక పెట్టి 10 days అయితే మీకు తప్పనిసరిగా డిలీట్ దగ్గర ఇంటూ బటన్ అయితే వస్తుందండి, ఓకేనా. మనకి చివరిలో డిలీట్ దగ్గర ఇంటూ అనే మార్క్ అయితే వస్తుంది. దాని ద్వారా మీరు డిలీట్ చేసి మళ్ళీ వెంటనే మీరు సెండ్ చేయండి, ఓకేనా. ఈ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఈ కేవైసీలో సెండ్ చేయండి. తప్పనిసరిగా మనకి మళ్ళీ బ్యాంక్ అయితే వెళ్తాయి అనమాట. అంటే ఇంతకుముందు వచ్చే ఎర్ర అయితే ఉందో అదైతే పోతుంది అనమాట. మనకి కంటిన్యూషన్గా ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన ఎర్ర ఎవరైతే ప్రీవియస్లో పెట్టారో బ్యాంక్ డీటెయిల్స్ అది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. బట్ మీరు అది అలా ఉండిపోతే కనుక తప్పనిసరిగా మీరు డిలీట్ అనే బటన్ ద్వారా డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి యాడ్ చేయండి. అప్పుడు మనకి వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్యాంక్ వారు మాత్రమే దీన్ని వెరిఫై చేసి ఓకే చేస్తారు, ఓకేనా. ఎస్బీఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, యాక్సిస్ కానివ్వండి, ఇంతకుముందు మీకు చెప్పాను కొన్ని బ్యాంక్స్ గురించి, ఓకేనా. అన్ని బ్యాంక్స్ కూడాను మనకి ఓన్లీ బ్యాంక్ వారే వెరిఫై చేసి యాడ్ చేస్తారు. అయితే కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారండి, ఇంకా మాకు వెరిఫై కాలేదు, ఇంకా మాకు డిజిటల్ సిగ్నేచర్ బై ఎంప్లాయర్ అని చెప్పేసి అట్లాగే వచ్చేసి ఉండిపోతుంది, ఏం చేయాలి అని చెప్పేసి. మీరు సింపుల్గా ఈ డిలీట్ దగ్గర మీకు ఇంటూ మార్క్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేయండి. లేకపోతే మీరు అట్లానే ఉంటే అంటే మీకు డిలీట్ దగ్గర ఎలాంటి యాక్షన్ లేకపోతే తప్పనిసరిగా మీరు గ్రీవెన్స్ పెట్టండి. గ్రీవెన్స్ పెడితే తప్పకుండా మీ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అనమాట, ఓకే. అయితే మనకి ఈ యొక్క ఎర్ర అయితే ప్రజెంట్ అయితే సాల్వ్ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరైతే పెడతారో అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేదు. బట్ ప్రీవియస్లో పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇబ్బంది ఉంటుంది, వాళ్ళు డిలీట్ చేయాలి, లేకపోతే గ్రీవెన్స్ పెట్టాలి, ఓకేనా. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. కామెంట్లో అన్న విషయాన్ని చాలామంది అడుగుతున్నారు, ఓకే. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకున్న ప్రాబ్లం అయితే సాల్వ్ అవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మీరు 60 days వరకు వెయిట్ చేయవలసిన లేదు, ఓకేనా. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చలేదానికి వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరీ తెలుసుకునే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.